హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఎలైనర్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే కన్వర్జేషన్ క్వాలిటీ అనలిస్ట్ జాబ్ రోల్ అనమాట. ఇది వచ్చేసి రిమోట్ పొజిషన్ అనమాట. కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో మీకు వచ్చేసి ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది 10 మందికి యూజ్ అయితే అవడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కంపెనీ వచ్చేసి ఎలైనర్ అనమాట. కన్వర్జేషన్ క్వాలిటీ అనలిస్ట్ జాబ్ రోల్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వన్స్ మీరు ఇక్కడ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ ఎలా ఉంటుందంటే పర్ అవర్కి మీకు అప్ టు $40 వరకు పే చేయడం జరుగుతుంది అనమాట. కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. ఇంటి నుండి అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అబౌట్ ద జాబ్ చూసుకుంటే కన్వర్జేషన్ క్వాలిటీ అనలిస్ట్ ఏఐ ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనమాట. సో అబౌట్ ద రోల్ చూసుకుంటే వాట్ ఇఫ్ యు ఆర్ ఇన్స్టింక్ట్ ఫర్ న్యాచురల్ కన్వర్జేషన్ కుడ్ డైరెక్ట్లీ ఇంప్రూవ్ హౌ ఏఐ కమ్యూనికేట్స్ విత్ మిలియన్ ఆఫ్ పీపుల్స్. వీఆర్ లుకింగ్ ఫర్ కన్వర్జేషనల్ క్వాలిటీ అనలిస్ట్ to evaluate AI-generated dialogues and help to ensure they sound genuinely human, helpful and అలాగే క్లియర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ ఏ ఫుల్లీ రిమోట్ పొజిషన్ అనమాట. ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకునే విధంగా ఉంటుంది. కాంటాక్ట్ రోల్ ఓపెన్ టు ఎనీ వన్ విత్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్టిక్స్ అనమాట. అండ్ షార్ప్ ఐ ఫర్ క్వాలిటీ నో ఐ అనమాట. లింగ్విస్టిక్ అనమాట. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ రిక్వైర్డ్ అనమాట. సో జస్ట్ రిలేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది వర్క్ చేసుకోవడానికి. జెన్యూన్ సెన్స్ ఫర్ హౌ గుడ్ కన్వర్జేషన్ ఫ్లోస్ అనమాట. సో మీరు వచ్చేసి ఇక్కడ ఏఐ జనరేట్ చేసినటువంటి డైలాగ్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, సో వాటిని వచ్చేసి ఎనలిస్ట్ ఎవాల్యూట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్లియర్గా ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఆర్గనైజేషన్ ఎలైనర్ అనమాట. టైప్ అవర్లీ బేసిస్ కింద కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకున్నారు. లొకేషన్ వచ్చేసి రిమోట్ పొజిషన్ ఉంటుంది. కమిట్మెంట్ వచ్చేసి అప్ టు పర్ వీక్కి మీరు 10 to 40 అవర్స్ వరకు వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాట్ యూ విల్ డూ చూసుకుంటే రీడ్ అండ్ అలాగే ఎవాల్యూట్ ఏఐ జనరేటెడ్ కన్వర్జేషన్ అక్రాస్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ అండ్ కాంటాక్ట్స్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ టాపిక్స్ మీద అలాగే కంటెంట్స్ మీద ఈ యొక్క ఏఐ అయితే కన్వర్జేషన్స్ అయితే జనరేట్ చేసిస్తుంది అనమాట. సో దాన్ని వచ్చేసి మీరు రీడ్ చేయడం, ఎవాల్యూట్ అయితే చేయడం, అంటే రివ్యూ చేయడం కరెక్ట్గా ఉందా లేదా ఈ యొక్క టాపిక్ మీద ఇది ఏంది కరెక్ట్గా జనరేట్ చేసిందా లేదా అని చెప్పేసి చెక్ చేయాల్సి ఉంటుంది. యాసెస్ రెస్పాన్సెస్ ఫర్ న్యాచురల్నెస్ అండ్ అలాగే హెల్ప్ఫుల్నెస్ టు కన్వర్జేషనల్ ఫ్లో అనమాట. సో ఐడెంటిటీ ఆక్వర్డ్ ప్రేజింగ్ ఆఫ్ టాపిక్ రిప్లేస్ లాజికల్ ఎర్రర్స్ అండ్ అలాగే రోబోటిక్ సౌండింగ్ లాంగ్వేజ్ అనమాట. సో కంపేర్ మల్టిపుల్ కన్వర్జేషన్ పాస్ అండ్ అలాగే ర్యాంక్ దెమ్ బై ఓవరాల్ క్వాలిటీ అనమాట. ప్రొవైడ్ స్ట్రక్చర్డ్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ యూజింగ్ రేటింగ్ రూబిక్స్ అండ్ అలాగే రిటర్న్ కమెంటరీ అనమాట. సో వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ అలాగే అసింక్రనీస్ యువర్ ఓన్ స్కెడ్యూల్ అనమాట. సో ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే ఎబిలిటీ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. మల్టిపుల్ కన్వర్జేషన్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్ క్వాలిటీని మొత్తం కూడా చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. అన్నీ కూడా కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎగ్జాక్ట్గా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి యువర్ చూసుకుంటే స్ట్రాంగ్ రీడింగ్ కంప్రహెన్షన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. న్యాచురల్ సెన్స్ ఫర్ హౌ కన్వర్జేషన్స్ షుడ్ ఫీల్ అనమాట. ఏబుల్ టు అసెస్ క్వాలిటీ ఆబ్జెక్టివ్లీ అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ యువర్ రీజనింగ్ క్లియర్లీ అనమాట. డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ అలాగే రిలేబుల్ వర్క్ ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే ఎబిలిటీ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనమాట. నో ప్రియర్ ఏఐ లింగ్విస్టిక్ అండ్ అలాగే కంటెంట్ ఎవల్యూషన్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనమాట. ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టు హ్యావ్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ రైటింగ్, ఎడిటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో ఇక్కడ కస్టమర్ ఫేసింగ్ రోల్ అనమాట. ఎక్స్పీరియన్స్ విత్ క్వాలిటీ అష్యూరెన్స్, రీసెర్చ్, క్రిటికల్ అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్సే కాదు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్యామిలిటీ విత్ ఏఐ టూల్స్ మీద, చాట్ బోర్డ్స్ మీద, యాజ్ ఎన్ ఎవ్రీడే యూజర్స్ మీద కొంచెం ఫ్యామిలిటీ ఉంటే సరిపోతుంది అనమాట ఇక ఏఐ టూల్స్ మీద. నెక్స్ట్ వచ్చేసి వై జాయిన్ అది చూసుకుంటే వర్క్ ఆన్ కటింగ్ ఎడ్జ్ ఏఐ ప్రాజెక్ట్స్ అలాంగ్ సైడ్ రీడింగ్ రీసెర్చ్ ల్యాబ్స్ అండ్ అలాగే ఫుల్లీ రిమోట్ అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ అనమాట. వర్క్ వెన్ అండ్ అలాగే వేర్ ఇట్ సూట్స్ యూ అనమాట. ఫ్రీలాన్స్ ఆటోనమీ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ మీనింగ్ఫుల్ టాస్క్ బేస్డ్ వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంట్రిబ్యూట్ టు ఏఐ డెవలప్మెంట్ దట్ డైరెక్ట్లీ షేప్స్ హౌ టెక్నాలజీ కమ్యూనికేట్ విత్ ద వరల్డ్ అనమాట. పొటెన్షియల్ ఫర్ ఆన్ గోయింగ్ వర్క్ అండ్ అలాగే కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్, న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ అనమాట. సో ఇదనమాట. మీరు ఫ్రీలాన్సర్గా యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫుల్లీ రిమోట్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ చేసుకునే విధంగా వర్క్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మీకు
మీకేంటంటే జస్ట్ 12th పాస్ అయితే సరిపోతుందనమాట. ఇక నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్‌లోకి అయితే తీసుకుంటారు కాబట్టి సో దాని గురించి డోంట్ వరీ. సో ఇక నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ క్లిక్ అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సో అక్కడ కూడా లాస్ట్‌లో అప్లై లింక్ క్లిక్ అని చెప్పి గ్రీన్ కలర్‌లో ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అప్లై ఉంది చూడండి. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.